ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే భారత్ పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉండటం దేశీయ ఎగుమతిదారులకు కలిసిరానుంది. ఇక నుంచి ఆయా దేశాల ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది. బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, చైనాలతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులే అమెరికాలో చౌకగా లభించనున్నాయి. ఫలితంగా భారత్లోని కార్మిక ఆధారిత రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఉత్పత్తి పెరిగితే దేశ ఆర్థిక చక్రం మరింత జోరందుకుంటుంది. ఆసియాలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉన్నాయి. అగ్రరాజ్యం సుంకాల విషయంలో పొరుగు దేశాలతో పోల్చినా భారత్కే ఆధిక్యత ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 20-19% ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాలైన మలేషియా, కంబోడియా, థాయిలాండ్లపై 19% సుంకాలు ఉన్నాయి. చైనాపై ఏకంగా 37% సుంకాలు ఉన్నాయి. భారత్పై 18% సుంకాలు ఉండటంతో ఆయా దేశాల ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలు, ప్రతీకార సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం సుంకాలు తగ్గడం దేశీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సుంకాల తగ్గింపుతో భారత్ నుంచి అమెరికాకు బియ్యం, రొయ్యలు, దుస్తులు, రత్నాభరణాలు, పాదరక్షలు ఎగుమతులు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2024-25లో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $128.9 బిలియన్ ఉంది. ఇందులో భారత్ అమెరికాకు $87.3 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.